నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించానని, అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు పరం చేస్తుంది అంటూ ఈ రోజు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగున అడ్డుపడుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి దీంట్లో వాస్తవం ఎంత? ముఖ్యంగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీపీపీ మోడల్లో ప్రైవేటు పరం అంటున్నారు. మరి పీపీపీ మోడల్లో ప్రైవేటు పరం అంటే నిజంగానే మరి ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నట్టు ఆయన హయాంలో 17 మెడికల్ కాలేజీలను నిర్మించడం జరిగిందా? వాస్తవ పరిస్థితులు ఏంటి? దీనివల్ల మరి విద్యార్థులు అలాగే ప్రజలు ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంశం గత నెల రోజులుగా వివాదాస్పదం అవుతుందండి. పీపీపీ అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల వల్ల ప్రజల్లో ఇంకా అపోహ అలానే ఉంది. అండ్ మెడికల్ విద్యార్థుల్లో భయం కూడా ఉంది. మరి ఏంటి పీపీపీ అంటే ఇవన్నీ ప్రైవేటు పరం అయిపోతున్నట్టేనా? అండ్ ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను నేను నిర్మించేశాను అంటున్నారు. మరి ఈరోజు చలో మెడికల్ కాలేజ్ అంటే మరి అవన్నీ చూపిస్తారా? ఆయన 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినవి ఏ విధంగా చూడాలంటారు? అంటే 2019లో ఒకసారి తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలు లేని 17 అంటే కొత్తగా జిల్లాలు ఏర్పాటు జరిగిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబోతున్నాను అని చెప్పని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఆ ప్రకటన చేసిన తర్వాత చాలా రోజుల పాటు ఆ కాలేజీల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. దీని మీద నేను అప్పట్లోనే అతను ప్రశ్నిస్తూ నేను వీడియోలో మాట్లాడటం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాము అని చెప్పని ప్రకటన చేశారు. మరి వాటికి సంబంధించి ఫండ్స్ మొబిలైజేషన్ కానీ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారు అని చెప్పని. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో కనుక 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం జరపగలిగితే చాలా గొప్ప విషయం, దాంట్లో ఎట్లాంటి డౌటు లేదు. కానీ మరి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం జరగాలి, వాటిని ప్రతి సంవత్సరం నిర్వహణ జరగాలి అని అంటే దానికి కావాల్సిన మొట్టమొదటి బేసిక్ రిసోర్స్ డబ్బు ఉంటే ప్రభుత్వం భూమి సమకూరుస్తుంది, భవనాల నిర్మాణం చేస్తారు, ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటారు, కళాశాలలు వాటికి బోధనాసుపత్రులు నిర్మాణం చేయాలి, బోధనాసుపత్రుల్లో డాక్టర్ల అపాయింట్మెంట్ జరగాలి, ఈ కళాశాలలు సక్సెస్ఫుల్గా కొనసాగుతాయి. కానీ డబ్బు లేకుండా నాకు చాలా గొప్ప సంకల్పం ఉంది, నేను చాలా అద్భుతంగా నిర్మాణం చేయాలని చెప్పని నేను ఆలోచన చేస్తున్నా, నేను పునాదులు వేసాను, పిల్లర్లు లేపానంటే కాలేజీలు పూర్తిగావే, అవి నిర్వహణలోకి రావే. అందుకే ఏం చెప్తారంటే పెద్దలు, లేని తెంపరి కన్నా ఉన్న లోబి మేలు అంటారు. నీకు 17 కాలేజీలు కట్టాలని చెప్పని నీకు తెంపరతనం ఉంది, కానీ నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు సమకూర్చుకోకుండా ఆర్భాటపు ప్రచారాలకి ప్రకటనలకి పరిమితం అయ్యావు. దాని పర్యవసానం ఏమైంది? ఒక్క మెడికల్ కాలేజీని కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయావు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ కాలేజ్. నీ సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో ఉన్న కాలేజీని కూడా 100% నిర్మాణం పూర్తి చేయలేకపోయావు. దాని ఇంపాక్ట్ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ కాలేజీలు కొన్ని పిల్లర్ల స్టేజ్లో ఉన్నాయి, కొన్ని స్ట్రక్చర్ల స్టేజ్లో ఉన్నాయి. మరి దాని మీద ఒక 14-1500 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టినప్పుడు, భూమి కేటాయింపులు జరిగినప్పుడు, ఈరోజు నువ్వు వదిలిపెట్టావు కదా అని చెప్పని వాటి నిర్మాణం పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన పనులు కాబట్టి నేను కొనసాగించడం అని చెప్పని 5 సంవత్సరాలు నువ్వు అసంపూర్తిగా ఉన్న భవనాల్లో గబ్బిలాలు తిరిగిచ్చావు. నువ్వు ఆ విధమైన కార్యక్రమానికి పాల్పడ్డావు కదా అని చెప్పని బాధ్యత రాహిత్యంతో వాళ్ళ ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆ విధమైన చర్యలకు వాళ్ళు పాల్పట్టల్లా. వాళ్ళు నువ్వు మొదలుపెట్టినా సరే వాటిని పూర్తి చేయాలి అనుకుంటున్నారు. పూర్తి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. ఇవాళ నువ్వేం చేసావు? ఒక్కసారి నువ్వెలా పూర్తి చేయాలనుకున్నావు మొట్టమొదటి వివరించి చెప్పు. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యావు. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీల నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూరుస్తానని చెప్పింది. తర్వాత నువ్వు నాబార్డుని అప్రోచ్ అయ్యావు. నాబార్డు ఇంకొక 3 కాలేజీలకి ఫండింగ్ ఇస్తామని చెప్పారు లోన్ రూపంలో. తర్వాత మిగిలిన 11 కాలేజీలు నిర్మాణం చేయాలి అని అంటే ఒక ప్రత్యేక అధికారిని లోన్లు తేవటం కోసం అపాయింట్ చేసుకున్నావు. ఆ బాధ్యత అతనికి అప్పచెప్పావు. అతను ముంబైలో ఉన్న బ్యాంకు కేంద్ర కార్యాలయాన్నింటి చుట్టూ తిరిగాడు. అలా తిరిగితే వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి మేము లోన్ ఇస్తే ఆ లోన్ రీపేమెంట్ సోర్స్ ఏముంది, రీపేమెంట్ ఎలా జరుగుద్ది అని అడిగారు. అప్పుడు లోన్ రీపేమెంట్ సోర్స్ చూపించాల్సిన బాధ్యత నీ మీద పడింది. పడ్డప్పుడు నువ్వు ఏం నిర్ణయం చేసావు? 2023 సంవత్సరం జూలై 19వ తారీఖు జీవో నెంబర్ 107 అని చెప్పని ఒక జీవోని తీసుకొచ్చావు. ఆ జీవోలో ఏమని మెన్షన్ చేసావు? ఏ కాలేజీలో అయినా సరే ఉన్న సీట్లో 50%
అందులో 35% మేనేజ్మెంట్ కోటా కింద పేమెంట్ సీట్లు, 15% ఎన్ఆర్ఐ కోటా. అంటే ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఏర్పాటు చేసిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మేము ఎక్కడ చూడాల, నాకున్న అనుభవంలో ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా అనేది ఎక్కడ చూడాల. దాన్ని కాన్సెప్టలైజ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికి కేటగిరీ వైజ్ ఫీజులు పెట్టాడు. 50% ఫ్రీ సీట్లు వస్తాయి, మిగిలిన 50% ఈ 35%లోనేమో 12 లక్షలు 20 లక్షల ఫీజు ఉంటుంది 2 కేటగిరీలుగా. మూడో కేటగిరీ ఎన్ఆర్ఐ కోట, అంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వాళ్ళకి మళ్ళీనే వాళ్ళు సంవత్సరానికి 35 లక్షల చొప్పున ఫీజు తీసుకోవచ్చు. అంటే 5 సంవత్సరాల్లో 1,75,00,000. మరి నీకు కేటాయింపు చేసిన 50% నువ్వు మేనేజ్మెంట్ కోటాకి కేటాయింపు చేసిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమైపోయింది? నీకు అలాట్ అయిన సీట్లో 50% రిజర్వ్డ్ కేటగిరీ కదా. వివిధ కేటగిరీల్లో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఇవాళ స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్సైజ్ సర్వీస్ కానీ, వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంది కదా. ఇవన్నీ కలిపి 50% ఉండాలి కదా. కానీ నువ్వేం చేసావు? 50% మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చేసావు. అంటే మిగిలిన 50%లో 50% అంటే మొత్తం సీట్లో పావుల వంతు రిజర్వ్ కేటగిరీకి వస్తున్నాయి. అది నువ్వు ఆ కేటగిరీకి చేసిన అన్యాయం కదా. నువ్వు ఎలా ఇవాళ వచ్చి ఇవాళ వీళ్ళు ప్రైవేటు కప్పచెప్తున్నారని చెప్పని మాట్లాడే నైతికత నీకు ఎక్కడుంది? నువ్వు ఆ రోజున వీటిని లోన్ రీపేమెంట్ సోర్స్గా చూపించి లోన్లు ఇవ్వమని అడిగావు. అయినా నీ హయాంలో లోన్లు శాంక్షన్ కాల, కాలేజీలు పునాదులు దాటి పైకి లేగోలా. ఇవాళ వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ యాజ్ యూజువల్గా అంటే యాజ్ అండ్ వేర్ కండిషన్ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిన స్థాయి నుంచి ఇవాళ వాటిని పూర్తి చేసి నిర్వహణ చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా అయితే కాన్సెప్ట్లైజ్ చేసావు అదేవిధంగా 50% మెరిట్ కోటా ఉంటాయి, ఫ్రీ సీట్లు ఉంటాయి, కన్వీనర్ కోటా ఉంటుంది, రిమైనింగ్ 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. దాన్ని డిజైన్ చేసింది నువ్వే కదా. నువ్వు బ్యాంక్ లోన్ తెచ్చి కట్టాలనుకున్నావు, వీళ్ళు ప్రైవేటు ప్లేయర్ ద్వారా నిర్మాణం చేయాలనుకుంటున్నారు. రెండొకటే, నువ్వు ప్రభుత్వ కళాశాలల్లో 100 సీట్లను కనుక కన్వీనర్ కోటాలో పెట్టుంటే ఇవాళ ప్రైవేట్ అని చెప్పని మాట్లాడే నైతికత నీకు ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అంటారు. జుట్టు అంటూ ఉంటే ఏ కొప్పేసుకున్నా బాగానే ఉంటుంది అంటారు. నువ్వు జుట్టు లేకుండా పిండి లేకుండా రొట్టెలు చేస్తాను కొప్పులు వేస్తానని చెప్పని బయలుదేరావు. డబ్బు లేకుండా డబ్బు సమకూర్చుకోకుండా నేను 17 కాలేజీలు కడతాను 27 కాలేజీలు కడతానని చెప్పని శుష్క వాగ్దానాలు చేయటం వల్ల ఏం ప్రయోజనం? అదే నీ దగ్గరున్న స్తోమతకి కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా 3 కాలేజీలు, నాబార్డు ద్వారా 3 కాలేజీలు, 6 కాలేజీలే పూర్తి చేసినా కూడా సగర్వంగా నా హయాంలో 6 కాలేజీలు కట్టానని చెప్పని చాటుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ రాబోయే ఎలక్షన్స్ ముందు వీటిని ఒక పబ్లిసిటీ స్టంట్గా చూపించుకోవడానికి కనిపించిన ప్లేసులల్లా మీ నాయనకు మళ్ళీనే మీ నాయన కూడా జలయజ్ఞం ప్రాజెక్టులు అని చెప్పని 93 ప్రాజెక్టులకు శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటూ వెళ్ళాడు. నువ్వు కూడా అలాగే ఇవాళ కనిపించిన ప్లేసులల్లా 17 చోట్ల శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటూ వెళ్ళావు. శంకుస్థాపన రాళ్ళు వేస్తే కాలేజీలు నిర్మాణం చేసినట్టు కాదు. వాటిని పూర్తి చేసి వాటిలో బోధనాసుపత్రులు కూడా నిర్మాణం చేసి వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అనుభవం కలిగిన పరిజ్ఞానం కలిగిన సిబ్బంది నియామకం చేపట్టి కాలేజీలో అడ్మిషన్లు సాధించగలిగితే హాస్పిటల్లో కూడా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందుతూ ఉంటే అప్పుడు నేను ఇది చేశానని చెప్పని చాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా, నేను మీ ఊరికి శాంక్షన్ చేశా, నేను పునాదులు వేసా, పిల్లర్లు లేపా. పిల్లర్లు లేపితే ప్రజలకి వైద్య సేవలు అందినట్ట? ఇవాళ వైద్య సేవలు అందించాలి అని అంటే వేల కోట్లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇవాళ పీపీపీ అనేది నేరమా? మరి మీ నాయన హయాంలో 2004-2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో 430 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చాడు ఆయన, మొత్తం ప్రైవేట్ రంగంలోనే. మరి ఆ రోజున మీ నాయన చేసింది తప్పేనని చెప్పని ఈరోజు అడ్మిట్ అవుతున్నారా మీరు? 100కి 100 ఇవాళ హైవేలు చూసుకున్నా, ఎయిర్పోర్టులు చూసుకున్నా, పోర్టులు చూసుకున్నా పీపీపీ మెథడాలజీలోనే ఉంటున్నాయి కదా. అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపణలు చేస్తున్నారు అన్నది తీసి పక్కన పెడితే వాస్తవ పరిస్థితులందరూ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు విద్యార్థుల సైడ్ నుంచి ప్రజల సైడ్ నుంచి మనం ఆలోచించినట్టయితే మొన్న చంద్రబాబు గారు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు పీపీపీ మోడల్ అంటే ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు? బిజినెస్ చేసే వాళ్ళందరూ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవట్లేదా, ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులకు తిరిగి కట్టట్లేదా అని చెప్పి. అసలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునేది పీపీపీ మోడల్ ఒకటే అవుతుందా? అండ్ ముఖ్యంగా మరి నిజంగానే ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు అయితే ఇప్పుడు అమరావతికి లక్షల కోట్లు తీసుకొచ్చి కడుతూ ఉన్నారు. మరి కేవలం కాలేజీలను మాత్రం ఎందుకు ప్రైవేటు పరం చేసి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుందంటారు? ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేటితో కంపేర్ చేసినా అది అవగాహన రాహిత్యపు అజ్ఞానపు పోలికే అవుతుంది. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేస్తున్నారా? ప్రభుత్వం దానికైనా బడ్జెట్ నుంచి రిసోర్సెస్ కేటాయింపు చేస్తుందా? ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అప్పు తీసుకుంటున్నారు. ఆ అప్పుకి రీపేమెంట్ సోర్స్ కూడా
ఆ అభివృద్ధి ద్వారా అక్కడ సమకూరుతున్న భూములని అమ్మే అప్పుకి రీపేమెంట్ సోర్స్ పెట్టుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు బ్యాంకులో అప్పు ఇవ్వండి, ఇక్కడ సీట్లు అమ్మి పే చేస్తామన్నాడు. ఆయన దానికి జీవో ఇచ్చాడు. ఇవాళ పీపీపీలో కూడా అదే విధానం కదా. ప్రైవేట్ వ్యక్తి పేమెంట్ చేస్తే పెట్టుబడి పెట్టి నిర్మాణం జరుగుతుంది. అతని పెట్టుబడితో నిర్మాణం జరిగినందుకు 50% సీట్లు అమ్ముకునే అవకాశం అతను కల్పిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం అమ్మేది, ప్రభుత్వం బ్యాంకులకి కట్టాల్సి వచ్చేది. అసలు ప్రభుత్వ కళాశాలల్లో పేమెంట్ సీట్ల వ్యవస్థని ప్రతిపాదించిందే జగన్మోహన్ రెడ్డి కదా. ఇవాళ వైసీపీ పార్టీ విమర్శిస్తున్నట్టుగా రాజధాని నిర్మాణం కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని విమర్శ చేసేవాళ్ళు, మరి ఆ రోజున ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు చాలా లక్షల కోట్లు అప్పులు చేశారుగా. అప్పు తీసుకొచ్చి 100కు 100 సీట్లు పబ్లిక్ సెక్టార్లోనే ఉండే విధంగా, ఓపెన్ కేటగిరీలోనే కన్వీనర్ కోటాలోనే ఉండే విధంగా ఈ 50% పేమెంట్ సీట్లనే జీవోని తీసుకురాకుండా ఆయన గనక ఆ నిర్మాణాన్ని కొనసాగించుంటే ఇవాళ మనందరం కూడా ఆయన చెప్తుంటాడు కదా, నాకు సేవా గప్పో సన్మానం చేయాలి, దాన్ని విమర్శ చేయటం ఏంటి అని చెప్పని మనందరం కూడా సేవలు గప్పేవాళ్ళం. కానీ కన్వీనర్ కోటాని సగానికి కుదించి పేమెంట్ సీట్లను ప్రతిపాదించింది ఆయన కదా, జీవో ఇష్యూ చేసింది ఆయన కదా. ఇవాళ బ్యాంకు లోన్ అయితే ఏంటి, పీపీపీ అయితే ఏంటి, ఇవాళ మనం హైవేలు ఉన్నాయి. నేను ఇందాక అదే చెప్తా ఉన్నా, మెరుగైన సేవలు ప్రభుత్వ పరంగానే అందివ్వటం సాధ్యం కాదు కాబట్టి ఇవాళ ఎయిర్పోర్ట్లు, పోర్టులు, హైవేలు అన్నీ పీపీపీ మెథడాలజీలోనే నిర్వహణ జరుగుతున్నాయి కదా. ఇక్కడ గమనించుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కదా గంగవరం పోర్టులో స్టేట్ గవర్నమెంట్ కాంపొనెంట్ను కూడా అదానీకి అమ్మి 100కు 100% గంగవరం పోర్టుని ప్రైవేటైజేషన్ కట్టపెట్టింది. మరి ఆ రోజున నా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు సంస్థ కట్టపెట్టడం ఏంటని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడా? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో తాను పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినట్టు నువ్వు శంకుస్థాపనకు పరిమితం అయ్యావు. శంకుస్థాపన చేయటం వేరు, నిర్మాణం చేయటం వేరు. నిర్మాణానికి కావాల్సిన రిసోర్సెస్ను మొబిలైజ్ చేయలే. ఇప్పుడు ప్రభుత్వం నువ్వు వదిలిపెట్టిన శంకుస్థాపన నిర్మాణం పూర్తి కావడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇది. వాళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లో ఈ విధానం అమలు జరుగుతూ ఉన్న విధానాన్ని అడాప్ట్ చేసుకున్నారు. నువ్వు కేటాయింపు చేసిన 50% కన్వీనర్ కోటా యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ కన్వీనర్ కోటాకి ఎక్కడ అదనంగా నష్టం వచ్చింది, నువ్వు 50%ఏ కదా కేటాయింపు చేసింది, ఆ 50% కొనసాగుతూ ఉంది కదా ఇవాళ. కాబట్టి నువ్వేదో పేదలకి పక్షపాతి అయినట్టు, పేదల కోసం అధికంగా సీట్లు కేటాయింపు చేసినట్టు, ఇవాళ ఎన్డీఏ కూటమి పేదలకి వైద్య విద్యను దూరం చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నావు. మొట్టమొదటగా జీవో నెంబర్ 107 జూలై 19, 2023లో నువ్వు ఎందుకు ఇష్యూ చేసావో దానికి వివరణ ఇచ్చి ఆ తర్వాత మాట్లాడే నైతికత నీకుంటుంది. లేదు అన్నప్పుడు నీ దివాళా కోరు డబుల్ స్టాండర్డు ధోరణి వాళ్ళ ప్రజల ముందు చర్చనీయాంశం అవుతుంది తప్ప నువ్వు రాజకీయ ఎజెండాలో భాగంగా వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించడంలో భాగంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నావు. కానీ వీటిని పరిగణలోకి తీసుకోవడానికి, నీకు మద్దతుగా నిలబడటానికి ప్రజలు సిద్ధంగా అయితే లేరనేది వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.